నదుల అనుసంధానంతో దేశానికి రోల్ మోడల్. ఏపీ అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల వెల్లడి. అనధికారిక భవన నిర్మాణాలపై కఠిన చర్యలు. ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయం. వైద్య కళాశాలల్లో ప్రైవేట్ భాగస్వామ్యంపై నిరసనల వెల్లువ. రెండో రోజు అట్టుడికిన ఏపీ శాసన మండలి. దార్శనిక ప్రణాళికతో తెలంగాణ రైజింగ్ 2047 హైదరాబాద్ విస్తరణకు చర్యలు తీసుకున్నామన్న సీఎం రేవంత్. టిమ్స్ ఆసుపత్రుల పనులు వేగవంతం చేయాలి. అధికారుల సమీక్షలో మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు. అట్టహాసంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు. ఉన్నతాధికారుల సమీక్షలో టీటీడీ ఈవో సింగాల్ ఆకాంక్ష. కోర్టు ప్రాంగణంలో కేసుపై వ్యాఖ్యలు చేయొద్దు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు వార్నింగ్. టీడీపీ గూటికి 3 వైసీపీ ఎమ్మెల్సీలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్తాం. కూటమి సర్కార్కు జగన్ సవాల్. వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలి. అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి దిశానిర్దేశం. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. ప్రజలకు పిలుపునిచ్చిన కేటీఆర్. ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? తెలంగాణ ప్రభుత్వానికి కేటీఆర్ సూటి ప్రశ్న. నిధులు కేటాయించాల్సిన బాధ్యత రేవంత్దే. ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్. ప్లాస్టిక్ నియంత్రణకు యాక్షన్ ప్లాన్. తిరుమల ఆదర్శంతో ముందుకెళ్తామన్న పవన్. ఆరుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్. ప్రజల కోసమే పార్టీ మారనన్న కడియం శ్రీహరి. నేను మాటలు పార్టీలు మారే వ్యక్తిని కాదు, తనను పరీక్షించొద్దన్న ఎంపీ ఈటెల. రాహుల్ మాటలను దేశ ప్రజలు విశ్వసించరు. ఓటు చోరీ కామెంట్స్ పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్. సిక్కుల సంఘటనలో ప్రధాని మోదీ తన్మయం. జీరో సాహిబ్ భద్రతకు చర్యలు తీసుకోవాలని సిక్కు ప్రతినిధుల ప్రతిపాదన. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని యువత ఆందోళన. టిక్ టాక్ హక్కులపై చైనాతో అమెరికా ఒప్పందం. ఫోన్లో జింపింగ్ తో ట్రంప్ చర్చలు. భారత్ చైనా ముందు బెదిరింపులు పనిచేయవు. అమెరికాకు రష్యా హెచ్చరిక. పాకిస్తాన్ లో సొంతింట్లో ఉన్న ఫీలింగ్. కొత్త వివాదానికి తెరలేపిన సామ్ పెట్రోడా. ఉత్తర కొరియా డ్రోన్ పరీక్షలు స్వయంగా పరిశీలించిన కిమ్. ఒమన్ పై భారత్ విజయం. 21 పరుగుల తేడాతో ఇండియా గెలుపు.